లార్డ్. గాడ్ బ్లెస్ యూ ప్రియులారా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు దేవుడు గొప్ప శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి. ఫిలిప్పులు 4:7 మనం చూసినట్లయితే సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని రాయబడింది. ప్రియులారా గమనించండి. మరి యేసుక్రీస్తు వలన కలుగుచున్న సమాధానం మరి మీకు మీ తలంపులకు మీ హృదయములకు కావలి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? మరి దేనికి చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారో ప్రార్థన చేసినప్పుడు సమాధానము మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. అందుకే ఈ మాట రాయబడింది, సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును అని పౌలు గారు అంటున్నాడు. యోహాను సువార్త 15:7 చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినెడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు దేవుడు. ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు మనము ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు మన హృదయమును మన తలంపులలోనికి ఆయన మాటలు వచ్చినప్పుడు వాక్యము యోహాను సువార్త ఏం చెప్పబడింది? ఆ వాక్యమై ఉన్నాడు అని. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు ఈ వాక్యములో నీ లోనికి వచ్చి నివసిస్తున్నాడు. ఇప్పుడు దేవునికి మీరు స్థానం ఇచ్చినప్పుడు, ఆయన మాటకు మీరు స్థానం ఇచ్చినప్పుడు ఆయన సమాధానం మీకు తోడుగా ఉంటుంది. గనుక ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8:15-16 రాయబడింది, ఏలయనగా మరలా భయపడుటకు మనం దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ వలన ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన ఆత్మ తానే మన ఆత్మతో దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఏంటి? మీరు చింతపడకూడదు, మీరు బాధపడకూడదు. దేవుని యొక్క సమాధానం మీ హృదయములో ఏలుబడి చేయాలంటే మీరు భయపడకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీదికి వచ్చి శక్తి పొందుదురు. మీరు పొందింది దాస్యపాత్మ కాదు అంటున్నాడు. మరి అక్కడ బుద్ధియు జ్ఞానము కలిగిన ఆత్మ, ఆయన సమాధానం మీ హృదయంలో కావలి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేద్దామా? మరి దేవుని సమాధానం మీ హృదయంలో ఏలుబడి చేయాలంటే ఆయన మాటలు మీ హృదయంలో ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ప్రార్థన చేయాలి. అప్పుడు మీ తలంపులకు మీ హృదయమునకు పరిశుద్ధాత్మ ద్వారా సమాధానం కలుగునుగాక. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు తండ్రి ప్రభువా. సమస్త జ్ఞానాన్ని మించిన మీ సమాధానం ప్రతి వారి యొక్క హృదయములో, వారి తలంపులలో సమాధానం కలిగించాలంటే దేవా, వారు దేని గురించి చింతపడకుండా ప్రార్థన చేయమంటున్నాం. అలాంటి ప్రార్థన చేసి దేవుని సమాధానముతో కాపాడబడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.